ప్రతి గెలుపు వెనక పోరాటం ఉంటుంది. ఆ పోరాటం ఎట్లా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే పోటీ చేయడానికి బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించడం ఒక ఎత్తు అయితే, ఆయా ప్రాంతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం, మళ్ళీ ఇటు పక్కన అందరితో మీటింగులు ఏర్పాటు చేయడం, వాళ్ళందరినీ పదే పదే ఇటు జగన్మోహన్ రెడ్డితో మీటింగులు, వాళ్ళ క్యాంపు రాజకీయాలు నడపడం, ఇదంతా చేసేటప్పటికి ప్రత్యర్థికి కూడా మింగుడు పడనటువంటి స్థితిలో స్వయంగా చంద్రబాబు గారు కూటమి వాళ్ళే వదిలేసుకున్నారు. ఆ స్థాయిలో గట్టి వ్యూహమే అనుసరించింది. కానీ ఇంత చేసిన విజయానికి ఇంకొక అడ్డం ఉంది. ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన నామినేషన్ల ఘట్టం పూర్తయిపోయింది. తెలుగుదేశం కూటమి తరపున ఎవరూ కూడా నామినేషన్ వేయలేదు కాబట్టి బొత్స విజేత అవ్వాలి. కానీ ఇండిపెండెంట్గా ఎవరైతే షఫీవుల్లా నామినేషన్ వేశారో, ఈ నెల 16వ తారీఖున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ పరిశీలన వరకు అతన్ని, పరిశీలన తర్వాత అతని నామినేషన్ చెల్లుబాటు అవుతుందంటే మళ్ళీ ఎలక్షన్ల పోటీ అనేది 30వ తారీఖు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 దాకా ఉంటుంది. ఒకవేళ కనుక అతనికి నామినేషన్కి సంబంధించి పరిశీలనలో కొట్టేస్తే కనుక అప్పుడు బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటిస్తారు. అంటే విజయానికి ఇంకొక మెట్టు ఆగుందన్నమాట.